మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? చెప్పి మోసం చేసి సవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి. సవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. నిస్సిగ్గుగా ఈయన చావుకు కారణం అవుతాడు, ఈయన ఫోటోకి దండేస్తాడు. ఫేస్ చూస్తే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరిగెత్తిపోయాడు శవం దగ్గరికి, శవరాజ్యాల కోసం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వచ్చిన తర్వాత అవన్నీ ఏమి చేయకుంటున్నాడు. భరోసా ఎదుర్కొంటున్నాడు, మోడీ ఎదుర్కొంటున్నాడు, ఫ్రీ ఇన్వెస్ట్మెంట్, విద్యాదీవన్ ఎదుర్కొంటున్నాడు. శవం మీద పేరాలు ఎదుర్కొన్న రాజకీయం కాదు. చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ ఇష్యూలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. ఆపేసావా? దా నువ్వు చెప్పు. అరే నేను ఒక రిథంతో ప్రాక్టీస్ చేశాను స్వామి, నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఏం చెప్తా రావట్లేదే అది 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 గుర్తు రావట్లేదు. నీ ఫీలింగ్స్ అని చెప్పారా? నేను బయట ఉంటాను. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కొండల్లో కోనల్లో నీవే జగనన్న, ఓ రావా జగనన్న. వచ్చేసా, కంగారు పడగండి. ఎవరు నువ్వు? బయటికి వచ్చాడు.